దైవ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనకందరికీ తెలిసినటువంటి భాగమే. అయినా దేవుడు ఎన్నో వాగ్దానాలు భూమి మీద మనుషులకు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడంటే ఎన్నో ఇచ్చాడు. అన్ని వాగ్దానాల కన్నా మిన్నైన వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం, ప్రేమతో కూడిన వాగ్దానం ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. దేవుడు ప్రేమగలవాడని, దేవుడు ప్రేమాస్వరూపని ఉదయకాలమున ఆరాధన సందేశంలో కూడా మనము ఆ మాట విన్నాం. ఎందుకు దేవునికి మానవుని పట్ల ప్రేమ? ఆయన ఎందుకు ఇంతగా మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు? దేవుడు మానవుని ప్రేమించడానికి అనేక కారణాలు లేవు. మన ద్వారా లాభం పొందాలని కానీ, మన వలన మేలు పొందాలని కానీ, మన వలన కీర్తి ప్రతిష్టలు పొందాలని ఏమాత్రము దేవుడు ఎప్పుడు ఆశించడు. ఎందుకంటే ఆయన పరలోకములో ఆయన మహాత్మ్యము ఎలా ఉందో, ఆయన ఆధిపత్యం ఎలా ఉందో, ఆయన అధికారం ఎలా ఉందో మనం ఎరిగిన వారమే. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం కొన్ని వచనాలు మనము ఆలోచన చేసినప్పుడు, ఆ శరాబులు కెరాబులు, ఆ దూతగణంబులు ఏమని పలుకుతున్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనకున్న పేర్లలో రెండవ పేరేమిటి? పరిశుద్ధుడు. ఆయన ప్రేమై ఉన్నాడు, ప్రేమగలవాడు మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను వారు ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడు. ఆయనలో అపరిశుద్ధత వెదికినా కనబడదు. శతస్కోపులో చూసినా కనపడదు. ఎందుకంటే ఆయన స్వచ్ఛమైన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపంలో చేరని ప్రత్యేకమైన వాడు, పాపము ఎరుగనివాడు, పాపము తెలియనివాడు, పాపము చేయనివాడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ఏమని వర్ణిస్తున్నాడు? సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి. సైన్యములు అంటే ఆయనకు మనుషులే కాదు సైన్యములు. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి దేనిని పంపించాడు? కందిరీగలను పంపించాడు కదా. ఒక్కొక్కసారి ఉరుములను పంపిస్తారు, ఒక్కొక్కసారి వడగండ్లను పంపిస్తాడు. ఆయన సైన్యము మానవులు మాత్రమే కాదు, ఈ సృష్టిలో సృజింపబడిన ప్రతిదీ కూడా ఆయన సైన్యమే. ఒకసారి ఉరుములు వచ్చాయి, ఆ ఉరుములకు తారుమారై ఫిలిష్తీయులు చెదరిపోయారు. ఒకసారి కందిరీగలను పంపించాడు, వాటి వలన శత్రు సైన్యం సమూహం తిరిగి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆయనకున్న పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు, అన్నీ ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు. ఏది కొరత ఆయనకు? సమస్తమును ఆయనవే. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయనవే, హిమము మంచు సమస్తము ఆయనదే. మనదంటూ ఏమైనా ఈ భూమి మీద ఉన్నదా అంటే ఏది లేదు, ఏది లేదు. భూమిలో ఉన్న వెండి బంగారములు
పంచలోహాలు ప్రతిదీ ఆయనదే. ఏది కూడా మనది అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనది ఇప్పటికి కావచ్చు ప్రస్తుతానికి, కానీ మనం కొంతకాలానికి మనం ఉండం. ఆయన యుగయుగాలు ఉండేవాడు, తరతరాలు ఉండేవాడు. కొంతకాలం మనం ఈ భూమి మీద, మన ఆయువు పరిమాణం 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు మాత్రమే. మిగిలి ఉన్న ఆయుష్ అంతా ఆయాసము, ప్రయాస కలిగి ఉంటాం. కనుక దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత నీవు నేను పొందాలని, ఆయన ప్రేమ నీవు నేను కలిగి ఉండాలని ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడు. ప్రేమించి ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఆయన యందు విశ్వాసం, ఆయనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచకపోతే ఏముంది? నాశనం ఉంది. అదే కదా అక్కడ ఉన్నది. నశింపకంటే నాశనం ఉన్నది. నాశనము, పాతాళము, అగ్నిగుండం, యుగయుగాలు అక్కడ కేకలు, బాధ, శ్రమ, ఇటువంటివన్నీ కూడా ఉన్నవి. అదే నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను. ఆయన అనుగ్రహం, ఆయన కృపా అనుగ్రహము యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఆయన అనుగ్రహం, ఆయన కృపా అనుగ్రహం. మనం మంచివారమని కాదు, మనం మంచి క్రియలతో ఉన్నామని కాదు, మనం అందంగా ఉన్నామని కాదు, మనం బలవంతులమని కాదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము తీర్చబడ్డాం. ఇది ఎవరు కూడా అతిశయించడానికి వీల్లేదు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో రాశారు. దీన్ని బట్టి ఎవరు అతిశయించాల్సిన అవసరం లేదు. కేవలము దేవాది దేవుని యొక్క కృప అనుగ్రహము ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఆయన దయా అనుగ్రహం. మరియతో దూత ఏమంటుంది? దయాప్రాప్తురాలా నీకు శుభములు. దయాప్రాప్తురాల మరియ భక్తిపరురాలు, విశ్వాసి. కానీ మనం ఒకప్పుడు అవిశ్వాసులం, భక్తిహీనులము. అయినను మనం మీద తన దయాకృపను వెల్లడి చేశాడు. జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువైన యేసుక్రీస్తులో నీకు నాకు ఏర్పాటు జరిగిపోయింది. అందుకే ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనము కూర్చున్నాం. మనం ప్రభువును ఆరాధిస్తున్నామంటే ఆయన ఏర్పాటు. ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్నామంటే ఇది ఆయన ఏర్పాటు. ఆయన ఏర్పాటు లేకుండా, ఆయన చిత్తము లేకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగదు. ఆయన సమస్తమును ఏ సమయములో ఏది జరగాలనో అది అంతయు కూడా ఆయన సిద్ధపరిచి వెళ్ళాడు. ఇంకా అక్కడ మనము గమనించినప్పుడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. అంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచకపోతే నాశనం ఉంది, రెండవది తీర్పు ఉంది కదా. నాశనం తర్వాత తీర్పు నాశనం. తీర్పు జరిగిన తర్వాత నాశనం అంటే పాతాళం, యుగయుగాలు అగ్నిగంధకములతో మండే గుండములో పడి మనుషుడు యాతన పొందాలి. అయితే దేవుడు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు.
యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నా పాపముల నిమిత్తము కలవరి శిలువలో చనిపోయి రక్తమును కార్చి తిరిగి మూడో దినం లేచి మృత్యుంజడై తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చించబడి నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడని ఎవరైతే తమ హృదయములో నమ్ముతారో విశ్వసిస్తారో వారికే రక్షణ. రోమాపత్రిక 9:10 ఏమనుంది మనం గమనించినప్పుడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపునని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదు. నీ నోటి ఫలము నోటితో ఒప్పుకొనుట, హృదయములో విశ్వసించుట, ఈ 2 కార్యాలు మనుషుల్లో జరిగినప్పుడు దేవుడు ఆత్మరక్షణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు నశించిపోవు ఆత్మల పట్ల ఆయన చేతులు చాపుతున్నాడు. ఉదయకాలంలో ఆయన ప్రేమను చూసినప్పుడు ఆయన ప్రేమ ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి తిని గొప్పవారినిగా చేసిన వారు నా మీద తిరగబడ్డ జనులం మనం. దేని విషయంలో తిరగబడ్డాం? ఆయన మనను పుట్టించి పెంచి పెద్దవారినిగా చేస్తే ఆ తండ్రిని తండ్రిగా భావించకుండా, తండ్రిగా పూజించకుండా, తండ్రిగా సేవించకుండా సృష్టిలో ఉన్నటువంటి కొయ్యకాలు, కర్రగడ్డి వీటిని సాగిలపడి వీటికి మురుక్కుట వలన ఆయన కలుగును గాక అని మాటతో చెప్పిన సృష్టి కలిగింది. ఆ సృష్టిని మానవుడు వెంబడిస్తున్నాడు. ఒక చెట్టును నరికి దాని మొద్దు నుండి కొయ్యను తీసి రూపం ఏర్పరిచి మిగిలిన దానిలో పొయ్యిలో వేసి ఆహారం వండుకొని కొంత రూపాన్ని పూజిస్తే దేవుడు బాధపడడా, కోపపడడా, దుఃఖపడడా, వ్యసనపడడా? ఆయన తన స్వహస్తములతో ఆనాడు ఆదామును నిర్మించాడు, తన పోలికలో నిర్మించాడు, తన స్వరూపంలో నిర్మించుకున్నాడు. తన వలే పరిశుద్ధునిగా జీవించాలని, తన వలే ఉండాలని దేవుడు ఆశించాడు మానవుని. అయితే ఈ అందమైన సృష్టిని చెరిపి చెడగొట్టడానికి ఒకడు రెడీగా కాచుకొని కూర్చొని ఉన్నాడు. దేవుడు ఆదామవ్వలతో మాట చెప్పాడు, మీరు ఈ తోటలో వృక్ష ఫలములన్నీ కూడా నిరభ్యంతరంగా తినండి, తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు అన్నాడు. అంటే ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూడండి, వాక్యం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భుజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆయన చేసినటువంటి సృష్టిలో ప్రాణము కలిగిన జలచరాలలో, క్రిమికీటకాలలో సర్పము ఎటువంటిదంట? యుక్తి కలిగినది, వ్యక్తి కలిగినది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టల్లో దేని పొలమునైనను మీరు నిరభ్యంతరంగా అయినను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అన్నాడు. అనిన తర్వాత ఆ స్త్రీ ఏమంటా ఉంది? ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు. అబద్ధాన్ని నమ్మిన ఆది దంపతులైన ఆదామవ్వలు అబద్ధాన్ని ఆ రోజు నమ్మి తినకూడవద్దన్న వృక్ష ఫలాలను తిని దైవాజ్ఞను మీరి ధిక్కరించి, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అందుకే రోమపత్రికలో 5:12 పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా చూడండి అక్కడ ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందట, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను.
అలాగుననే మనుషులందరూ పాపం చేసి మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఆదాములో ఉన్న రక్తమాంసములు, ఆదాములో ఉన్న తలంపులు, ఆదాములో ఉన్న ఆలోచనలు, ఆదాములో ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్ అంతా కూడా మానవులంతా సంప్రాప్తమాయను. లోకమంతటా ప్రతి మానవునిలో అది సంచరిస్తూ ఉంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించను. లోకంలోనికి మరణము ప్రవేశం ఎవరి ద్వారా అంటే ఆదాము ద్వారా, హవ్వ ద్వారా. ఈ సాతానుడు యుక్తి కలిగిన వాడై ఉండి మీరు చావనే చావరు అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవతల వలె ఉంది, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పగానే వారు ఆ స్త్రీ తిని తన భర్తకు కూడా కొన్ని తీసుకొని పోయి ఇవ్వగా వారు పాపములో పడిపోయారు. వారికున్న మహిమ వస్త్రాలు అవి తొలగించబడ్డాయి. దేవుడు ప్రేమ గలవాడు. ఆడ కూడా ప్రేమ చూపించాడు దేవుడు. అప్పటికీ ప్రేమ చూపించాడు. ఒక జంతువును వధించి వారి నగ్నత్వాన్ని కప్పివేయడానికి చర్మపు చొక్కాయలు వేయించాడు. ఆ చర్మపు చొక్కాయలు వేసుకున్నారు. అప్పటికి వారిని తిరిగి క్షమించాడు దేవుడు. ఎన్ని మార్లు ఈ విధంగా ఆది నుండి నేటి కాలం వరకు కూడా మానవుని క్షమిస్తూనే ఉన్నాడు. ఎంతకాలం క్షమిస్తాడు? ప్రకటన గ్రంథం 12లో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము ఇస్తాను. ఆయన వస్తూ ఉన్నాడు. మానవుని యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి, మానవుని యొక్క గుడితనాన్ని బట్టి, మానవుని యొక్క అబద్ధాన్ని నమ్మడాన్ని బట్టి మానవునికి చేయవలసినదంతా చేసేసాడు. అయినా మానవుడు అబద్ధాన్ని నమ్మినంత సులువుగా నిజాన్ని నమ్మలేకపోతున్నాడు. అంటే ఈ ఉదయకాలంలో సాతాను యొక్క మోసం వలన, సాతాను యుక్తి వలన మోసపరచబడినటువంటి ఆనాటి ఆది మానవుడు, ఈనాడు ప్రతి మానవుడు కూడా అదే మాదిరిగా మోసపోతూ ఉన్నాడు. మన పితరులందరూ కూడా సూర్యచంద్రులను ఆరాధించిన వారు, కొయ్యకాలను కర్రగడ్డిని ఆరాధించిన వారు, ప్రాకు పురుగులను ఆరాధించిన వారే. ఇలాగ సృష్టి వెంబడి సృష్టి, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఆయనకు ఆయాసాన్ని రేపుతూ వస్తున్నాడే కానీ మానవుడు దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపచేత పంపినటువంటి యేసుక్రీస్తును మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. మార్కు సువార్తలో ఏమని చెప్పారు? 15:16లో ఇలా రాయబడింది. దేవుడు అక్కడ మీరు సర్వలోకమునకు వెళ్ళి అనే మాట ఉంది. ఎవరితో చెప్పాడు? శిశువులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఆ సువార్త యేసు వార్త, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వార్త, నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి వార్త. లేఖనముల ప్రకారము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది, 15:2-3 వచనాలు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరుగా 3వ దినమున లేపబడెను. లేఖనము అంటే ఆది నుండి దేవుని యొక్క వాగ్దానం,
తెలియజేస్తూనే వస్తున్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21లో ఒక మాట ఉంటుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అనెను. కన్యక గర్భవతి అయిన కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెడుదురు. దేవుడు తోడు లేని మానవునికి దేవుడు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని భాషాంతరము తెలియజెప్పబడింది. ఇలాగూ దేవుడు తోడు లేని మానవునికి దేవుడు తోడయ్యాడు. మానవుని యొక్క పాపాన్ని, మానవుని యొక్క అవిధేయతను క్షమించి తన ప్రజలుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అనేక సంవత్సరాల పూర్వం ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 7:14 ఏమని ఉంటుంది అక్కడ? కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టబడదు. దేవదేవుడు మానవుని ఈ విధంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఇంతటి ప్రేమ, తన ప్రేమను ఏనాడు కూడా తగ్గించుకున్నవాడు కాదు. ఆయన ప్రేమ ఇంకా మనం చూస్తే, తల్లి తన బిడ్డనైనను మరచును కానీ నేను నిన్ను మరువను. కొన్ని సందర్భాల్లో తల్లి తన బిడ్డను మరుస్తుంది. ఎందుకంటే మానవుని శరీరంతో మనం ఉన్నాము కనుక కొన్ని సందర్భాల్లో మనం మన చంటి పిల్లలనైనా మరుస్తాము, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మరువను. చూడుము, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాను. ఈ భూప్రపంచమంతా కూడా దేవదేవుని యొక్క అరచేతుల్లో ప్రతి మనిషిని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి మనిషిని కాపాడుతున్నాడు. ప్రతి మనిషిని పోషిస్తున్నాడు. ప్రతి మనుషునికి తృప్తిని, ఆనందమును, సమాధానమును, నెమ్మదిని కలగజేస్తున్నాడు. అనేక కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. అందరూ ఆయన వారే. అందరినీ ఆయన అరచేతుల్లో చూస్తూ ఉన్నాడు. కీర్తనలో మనకు ఒక కీర్తన ఉంటుంది. ఒక్క క్షణమైనను నన్ను వీడినా నేనేమవుదునో తెలియదు యేసయ్యా. దేవుడు ఒక్క క్షణము మనల్ని విడిచిపెడితే, లేక మన శరీరములో ఒక్క నిమిషము మెదడుకు బ్లడ్ సరఫరా కాకపోతే మనం ఏమైపోతామంటే, వాహనం నడుపుతున్నా అక్కడే పడిపోతాం, నడుస్తున్నా అక్కడే పడిపోతాం, పని చేస్తున్నా అక్కడే పడిపోతాం. నిజంగా దేవుడు మనుషుని ఎంతగా కాపాడుతున్నాడంటే మనం ఊహించలేం. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువని దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దేవుడు. ఆయన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ఆజ్ఞలను మానవుడు నెరవేర్చలేకపోతున్నాడు, పడిపోతున్నాడు, తొట్టిల్లుతున్నాడు. అందుకే ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణం. మానవుడు ఆజ్ఞను నెరవేర్చలేని కారణాన, మానవుడు దేవుని తృప్తిపరచలేని కారణాన ఆ దేవుడే మానవ రూపం దాల్చి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 9వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాని మరణము ఆవశ్యకము. శాసనం రాసింది ఎవరు? దేవుడే. దేవుడు రాసిన శాసనాన్ని మనుషుడు నెరవేర్చలేకపోతున్నాడు. బలహీనుడుగా ఉన్నాడు, భక్తిహీనుడుగా పడిపోతున్నాడు, లేస్తున్నాడు. అందుకని అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాని మరణము ఆవశ్యకము.
ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుతుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. మరణ శాసనం రాసినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మరణ శాసనం, ఆ ఆజ్ఞలు, ధర్మశాస్త్ర న్యాయవిధులను మానవుడు నెరవేర్చలేకపోతుండగా ఆయనే మన రూపము దాల్చి భూమి మీదకి వచ్చాడు. ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడంటే తిమోతికి రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తాడు. 6వ అధ్యాయంలో ఇలా అంటాడు, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో మాత్రమే ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఇంతటి గొప్ప దేవుడు, ఇంతటి ఆధిక్యతలో ఉన్నటువంటి ప్రభు, సమీపింపరాని తేజస్సు. ఆయన తేజస్సు ఏ మానవుడు కూడా సమీపించలేడు. ఆయనను చూచి ఏ నరుడు కూడా బ్రతకలేడు. ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చిన ఎందుకు? మరణశాసనం రాసిన వాణి మరణము ఆవశ్యకము. అందుకే రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఆనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగములు యాజకుడు బలి అర్పించుట వలన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగం కొరకు వేడుకొనడాన్ని బట్టి అందరికీ పాపక్షమాపణ కలిగేది. అవి తాత్కాలికమైన బలులు. ఆ బలులన్నీ కూడా క్రీస్తు వైపునకు చూపిస్తావు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు అనే మాట ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి, కాలము సంపూర్ణమవుతా ఉన్న దేవుడు తన కుమారుని పంపాడు. ఎలా పంపాడంటే అక్కడే మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఈ లోకానికి వచ్చిన విధానం మనం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుని స్వరూపం, ఆ తేజస్సు, సమీపింపరాని తేజస్సు, ఆ సైన్య సమూహము అంతటితో నిత్యము పూజించబడుతున్న దేవుడు, కొనియాడి మహిమపరచబడుతున్న దేవుడు ఎలా వచ్చాడంటే మనుషుని పోలికలో. ఎందుకు వచ్చాడు? నీ పోలిక నా పోలికలో. ఆయన దేవుడుగా భూమి మీదకి వస్తే ఏ నరుడును చూసి బ్రతకలేడు. అందుకని పరిశుద్ధాత్మ ఆవరించబడాన్ని బట్టి కన్య గర్భములో ఆయన మానవ రూపము దాల్చి భూమి మీదకి వచ్చాడు. మనుషుని పోలికలో వచ్చాడు. అంటే రక్త మాంసములు ధరించుకొని, శరీరమును ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం ధరించుకున్నాడు? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుడు, బానిస, దాసుడు, బానిస రూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ఇంకా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడైపోయాడు. రిక్తుడంటే ఏమీ లేనివాడు. కనీసం తనదంటూ ఏదైనాను ఉన్నదా అంటే ఏమీ లేని రిక్త హస్తాలు. యేసు ప్రభువును సిలువ వేసే సమయానికి ఆయన దగ్గర ఏమున్నది? ఆయన వస్త్రాలన్నీ లాగేసి ఆయనకు నడుము చుట్టూ ఒక వస్త్రాన్ని కట్టారే తప్ప ఆయన దగ్గర ఏమి అంతా లాగేసుకున్నారు. అయితే ఆయన రిక్తుడయ్యాడు. ఎందుకు రిక్తుడయ్యాడు? నా కోసం, ఈ ప్రపంచ జనాంగం కోసము ఆయన రిక్తుడయ్యాడు. ఇంకా మనం చూసి ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంత విధేయత, ఆయన విధేయత ఆ న్యాయాధిపతులు ఎదుట ఆయన నోరు విప్పకపోవడం, ఆయన మారు పలకకపోవడం,
ఆయన నోరు తెరవకపోవడమే విధేయత. విధేయుడు అంతటి విధేయత చూపు. ఆయన నోరు తెరిస్తే ఈరోజు నీకు నాకు రక్షణ లేదు. ఈ ప్రపంచం ఎప్పుడో నిర్మానుషం నిర్మూలమైపోయేది. ఆయన శిలువలో, ఆయన తీర్పు సమయంలో, ఆయన పొందుతున్న అన్యాయపు తీర్పులో ఆయన ఏం తెరవలేదు, నోరు తెరవలేదు. ఆయన బదులు మాట్లాడలేదు. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ మహాసృష్టికర్త, ఆ సర్వాధిపతి, శ్రీమంతుడు, అద్వితీయుడు, మహాదేవుడు, భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్న యేసుక్రీస్తు ఆయన ఏమయ్యాడంటే నిజంగా మనం చూసినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇంతగా ఆ దేవదేవుడు తగ్గించుకోవడానికి, ఇంతగా ఆ దేవదేవుడు నీ దగ్గరికి రావడానికి, నిన్ను పిలిచి ప్రేమతో ఆహ్వానించడానికి ఆయన తగ్గించుకొని శిలువ మరణం పొందినంత విధేయతను చూపినవాడే తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించబడ్డాడు గనుక ఈరోజు నీవు నేను హెచ్చించబడుతున్నాను. ఆ పరలోకంలో యుగయుగాలు తండ్రితో కూడా కూర్చునే భాగ్యం, ఆయన మహిమలో యుగయుగాలు మనము ఆనందించే భాగ్యం, ఆయన దగ్గర మనము నిత్యానందముతో నిత్య జీవముతో అంటే యుగయుగాలు జీవించడానికి యేసుక్రీస్తు భూమి మీదికి దిగి వచ్చాడు, తగ్గించుకున్నాడు. ఇంకా కీర్తనకారుడు అంట, ఆయన నీళ్ళ వలె పారబోయబడ్డాడు. ఆయన విలువలేనివాడుగా అయ్యాడు. ఆయన నీళ్ళ వలె పారబోశారు. కొట్టువానికి తన ముఖాన్ని దాచుకోలేదు, ఎంటికలు పెరుగు వారికి ముఖాన్ని దాచుకోలేదు. కొరడాలతో కొడుతూ ఉండగా, ఆ ఈపంతా నాగడి చాళ్ళ వలె దున్నబడుచూ ఉండగా ఆయన శ్రమలన్నీ కూడా సహించాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన శ్రమలు సహించాడు. ఆయన శ్రమపడ్డాడు. నీవు నేను ఆ అగ్నిగుణములో వేయవలసిన కేకలన్నీ కూడా ఆయన యెరూషలేము వీధులంబడి ఆయన కేకలు వేస్తూ వెళ్ళాడు. ఒక్కొక్క కొరడా దెబ్బతో నాగడి చాళ్ళ వలె వీపంతా దున్నబడి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన దేహంలో ఉన్న రక్తమంతా ధారపోసి ఆయన కురూపిగా, స్వరూపము లేనివాడిగా, సొగసు లేనివాడిగా అయిపోయాడు. నిజానికి ఆయన ఎవరు? సులోమితి ఏమంటుంది? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అంటుంది. అటువంటి ధవలవర్ణుడు ఏమయ్యాడు? రక్తవర్ణుడైపోయాడు. 10,000 మందిలో గుర్తింపదగిన ఆయన రూపము లేనివాడు, సొగసు లేనివాడుగా మార్చబడ్డాడు. ఎందుకు? నా రక్షణార్థమై ఆయన శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. తుదకు ఆయనను శిలువ వేయబడ్డారు, చంపేశారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతూ ఒక మాట అన్నాడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పచెప్తున్నా అన్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క తృప్తిని సమస్తమును నెరవేర్చిన వాడుగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఆయన కలువరిలో బలిపశువు అయ్యాడు, యజ్ఞపశువు అయ్యాడు. ఆయన వధించబడ్డాడు. మన కోసము తండ్రికి యాగమైపోయాడు. ఆ యాగాన్ని తండ్రి సువాసనను ఆఘ్రానించాడు. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆయన పాద సన్నిధిలో కూర్చొని యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా వందనాలు మనం చెబుతూ ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి కలువరిలో బలి అయిపోయాడు. యోహాను చెప్పాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇది దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు.
ఆ బలిపీఠం మీద యాగమైపోయేది గొర్రెపిల్ల. తప్పు చేసింది మనము, పాపులం మనము, అన్యాయస్తులం మనము, అక్రమకారులం మనము, నిత్య నాశనానికి వెళ్ళవలసిన వారం మనము. మనకు బదులుగా ఆ కృపా సత్యమనే దేవుని ప్రేమకు మన పాపమునకు మధ్యలో ఆయన కృపా సత్యమనే తిరుగటిలో ఆయన విసిరివేయబడ్డాడు. దేహమంతా ఇగడు నలిపివేయబడింది. ఈ విధంగా యేసుక్రీస్తులో ఈరోజు నీకు నాకు ఇంతటి గొప్ప భాగ్యం దొరికింది. అందుకే దేవుని ప్రేమ ఇక్కడ కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. వాగ్దానాలన్నిటికన్నా, ఆశీర్వాదాలకన్నిటికన్నా, దీవెనల కన్నా గొప్ప దీవెన ఏమిటంటే దేవుడు లోకాన్ని ప్రేమించి దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు యేసుక్రీస్తును ఆ కలవరిలో బలి చేయడాన్ని బట్టి యుగ యుగాలు మనకు శిక్ష లేకుండా, ఆకలి దప్పులు లేకుండా, కష్ట నష్టాలు లేకుండా యుగ యుగాలు తండ్రితో కూర్చునే భాగ్యాన్ని ఈరోజు మనకు కల్పించాడు. ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. అవి కొంతకాలమే. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి ఈ వాగ్దానం ఎంతో ఉన్నతమైనది. మనం అనుకుంటాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, మాకు ఇంకా కొన్ని కార్యాలు జరగవలసినవి జరగలేదే, దేవుడు ఎందుకు మా పట్ల నిర్లక్ష్యం చూపుతున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ కేవలము ఆయన ఒక మాట అన్నాడు, ఆయనను ప్రేమించువారు 1000 తరముల వరకు ఆయన ఆశీర్వాదాలు ఉంటాయట. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు అనుసరించు వారి ఎడల 1000 తరముల వరకు నేను కరుణించువాడనే ఉన్నాను. మనము ఆయన ఆజ్ఞలను నెరవేర్చము, చేయాలన్న ఒక ఆలోచన తలంపులు కూడా మనకు రావు. కానీ ఆయన ఆశీర్వాదం మనము కావాలని ఆశిస్తాం. ఇది ఎంతవరకు మనము ఆలోచిస్తూ ఉన్నాం. నన్ను ద్వేషించు వారికి ఎన్ని తరాలు ఉంటుందట చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 1000 తరాల ఆశీర్వాదము, 3-4 తరాలు 20వ అధ్యాయంలో మాట ఉంటుంది. గమనించండి, 20 నిర్గమాకాండంలో కదా, ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా నుచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించువాడిని నిర్దోషిగా ఎంచడు. దేవుని నామాన్ని నమ్మినటువంటి మనము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థముగా అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆధ్వర్యములో ఉండి దేవుణ్ణి సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. మన సొంత తలంపులు, సొంత ఆలోచనలతో ఏమాత్రమును అవి అలా చేయడాన్ని బట్టి మనము శాపగ్రస్తులమవుతాం. అక్కడే 5లో ఉంది కదా, ఎలనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఆయనను ఎలా సేవిస్తూ ఉన్నాం? ఆయన ఉగ్రతకు, ఆయన శాపానికి మనము గురవుతున్నామా? ఆయన ఎలా ప్రేమిస్తున్నాం మనం? ఆయన రోషము కలిగిన దేవుడు, రోషము కలిగిన వాడు. రోషం ఇలాగున దేవుడు తన కుమారుని ద్వారా మన ఎడల చూపినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. కీర్తనలు 84వ కీర్తనలో కోరహు కుమారులు ఈ విధంగా ప్రభును ఘనపరుస్తున్నారు. మనము గమనించుదాం. చూడండి, 84వ కీర్తన 10వ చరణములో
ఇలా రాయబడి ఉంటుంది. 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆవరణం, దేవుని యొక్క ఆవరణము అది ఎక్కడ ఉందంటే ఇదిగో మనం కూర్చున్నటువంటి ఇదే ఈ స్థలమే ఆవరణం. ఇది దేవుని ఆవరణం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినాల కంటే శ్రేష్టమైన దినం. చూడండి దేవుని యొక్క వాగ్దానంలో ఏ విధంగా ఉన్నాయి. కోరహ కుమారులు వీరు రచించినటువంటి కీర్తన ఈ కీర్తన. వారు అంటున్నారు 2వ చరణంలో, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. నమ్మిన మనము, విశ్వసించిన మనము, దేవుని పట్ల ఆరాధన భావము, నమ్మకం, విశ్వాసం కలిగిన మనము ఎలా ఉండాలి అంటే కోరహ కుమారులు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుతున్నది. ఇటువంటి ఆశ, ఆయన ఆవరణమును, ఆయన మందిరమును, ఆయన సన్నిధిని మనం ఎంత మేరకు ప్రేమిస్తున్నాము, ఎంత మేరకు ఆయన సన్నిధిలో ఆయనను సేవించాలని ఇష్టపడుతున్నాం. కీర్తనాకారుడు 100వ కీర్తనలో ఒక మాట అంటాడు, సంతోషముతో ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన సన్నిధిలో సమాధానముతో, ఆయన సన్నిధికి కీర్తనలు పాడుచు రావాలని ఆ వాక్యం మనకు తెలియజేస్తాము. మనము హడావిడిగా వస్తాం, సమయానికన్నా ఆలస్యంగా వస్తాం, నిర్దేశించబడిన సమయానికన్నా ఆలస్యంగా వస్తాం. కారణం ఏమిటి అంటే వీరికి ఉన్నటువంటి ఆశ, ఆపేక్ష మనకు లేదు. వీరికి ఉన్నటువంటి భక్తి, వీరికి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల వీరు చూపుతున్నటువంటి ఆ భావజాలం, గౌరవప్రదమైనటువంటి విశ్వాసము మనకు లేదు. ఇంకా అంటున్నాడు 3వ చరణంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటు స్థలము దొరికెను. పిచ్చుకలు విలువలేనివి, కొరగానివి, 2 పిచ్చుకలైనను కాసుతో సమానము కాని పిచ్చుకలు, ఊర పిచ్చుకలకు ఆయన బలిపీఠం వద్ద ఏమి దొరికిందట? నివాస స్థలము. ప్రకృతిలో వాటికంటే శ్రేష్టమైన మనకు మరి ఎంతటి భాగ్యము దేవుడిచ్చాడు. చూడండి, సొలొమోను ఆ మండపములో ఆయన కట్టించుకున్నటువంటి ఆ ప్రాగణ్యములో ఉన్నటువంటి ఆ పూల మొక్కలు ఉన్నటువంటి వాటికి అన్నిటికంటే మీరు శ్రేష్టమైన వారు. దేవుడు మనకు ఇంతటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యతనిస్తే మనము దేవుని సన్నిధి పట్ల మనం ఎటువంటి ఆశ కలిగి ఉన్నాం, ఎటువంటి సంతృప్తి కలిగి దేవుని సేవించడానికి మనం వస్తున్నాం. ఇంకా అక్కడ మనం చూసినప్పుడు పిల్లలు పెట్టుటకు వానకోగిలకు గూటి స్థలము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. వానకోవిల, ఇది అందరికీ అర్థం. వానకోవిల, ఈ కోవిల గుడ్లు పెడుతుంది కానీ పొదగదు, దాని నైజం అది. అది ఎక్కడైతే కాకి గూడు పెడుతుందో, కాకి గూడు పెట్టిన స్థలంలోనికి వెళ్ళి ఈ వానకోవిల గుడ్లు వేసి వస్తుంది. ఇది నిరీక్షణ లేని పక్షి, నిరీక్షణ లేని వానకోవిల. అలాగుననే మనము కూడా ఒకప్పుడు దేవుడు లేని వారము, నిరీక్షణ లేని వారము. నిరీక్షణ లేని మనకు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా నిరీక్షణతో కూడిన విశ్వాసము దేవుడు మనకు హృదయంలో భద్రపరిచాడు. ఈ వానకోవిల నిరీక్షణ లేని వానకోవిల. ఇది కాలక్రమేణా, ఇది కొన్ని సందర్భాల్లో ఎక్కువ అరుస్తుంది, కానీ గుడ్లు పెడుతుంది కానీ పొదగదు. అది సంతాన ఉత్పత్తి
చేయలేనటువంటి గువ, అది నిరీక్షణ లేని గువ. అలాగుననే మనం కూడా ఒకప్పుడు గాలిలో కలిసిపోతుంది. చచ్చిపోతే ఏమైపోతామో మనకు తెలియదు, మనకు నిరీక్షణ లేదు. అయితే ఇప్పుడు మనకు క్రీస్తులో నిరీక్షణ దొరికింది. యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం, చూడండి. 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాట 11:25లో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఒకప్పుడు మనము చనిపోయిన వారం. ఎలా? మన అపరాధములను బట్టి, పాపములను బట్టి మనము చచ్చిన వారం. అయితే క్రీస్తులో కూడా మనం బ్రతికాము. బ్రతికిన మనము ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న మనము చనిపోతాము. అంటే ఈ మనము చనిపోయేదాన్ని వాక్యం చూసి, ఇది నిద్రించుట అంటే నిద్రపోయేవాడు ఒక దినమున లేస్తాడు. చచ్చిన మనము బ్రతికాము, ఇక చనిపోతే మనము నిద్రలోనికి వెళతాం. క్రీస్తు, ప్రభు యేసు క్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బూర శబ్దం వినగానే సమాధుల్లో నుండి తిరిగి లేస్తాం. ఇది మన నిరీక్షణ. పునరుత్థానమును జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. విశ్వాసం ఉంచితే చనిపోయినా బ్రతుకుతామని లేఖనాలు మనకు తెలియజేస్తాము. మరి 4వ చరణంలో, 84వ కీర్తన 4వ చరణంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అనే మాటలు మనం చూస్తున్నాం. నీ యందు విశ్వాసముంచువారు ధన్యులు. మరి అట్లయితే ధన్యుడుగా, ధన్యురాలుగా తీర్చబడ్డామా? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితేనే ధన్యత. ఎందుకంటే ఈ దేహానికి, ఇది క్షయమైన దేహం అక్షయమైన దేహాన్ని ధరించుకొని ఆ దేవుని యొద్ద నిలబడుతుంది. ఇది ధన్యకరమైన జీవితం. కనుక నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఆయన మందిరంలో మనం నివసిస్తున్నామంటే ఎలా నివసిస్తున్నాం? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలము, వాక్యాహారము రుచించి ఆత్మ సంబంధమైన పురుషుడు బలం పొందినప్పుడు మనం బలవంతులముగా ఉంటాం. యవ్వన కాలమున పుట్టు మనుష్యుడు బలవంతుని చేతిలో బాణము వంటి వాడని వాక్యంలో ఉంది కదా. అలాగుననే మనము ఆ బలవంతుడైనటువంటి యేసుక్రీస్తును విశ్వసించి ఆత్మలో బలం పొందుకొని ధన్యజీవులుగా ఉండి కోరహో కుమారుల వలె మనము కూడా ఆయన మందిరం పట్ల మక్కువ, ఆశ, తృష్ణ కలిగి నివసించడం వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. కోరహో కుమారుల యొక్క తల్లిదండ్రుల విషయం మనం ఎరిగిన వారమే. సంఖ్యాకాండంలో వారి పరిస్థితి, వారు మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఈ రోజుల్లో కూడా మన పూర్వీకులందరూ కూడా దేవుని న్యాయ విధుల మీద వ్యతిరేకమైనటువంటి స్వభావంతో బ్రతికి తిరుగుబాటు చేసి చనిపోయారు. వారు నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళారు. ఈరోజు మనమైనను మన పిల్లలైనను కోరహ కుమారుల వలె ఆయన ప్రేమకు, ఆయన కృపాస్తాల నీడకు వచ్చి ఆయనను శరణుజొచ్చి ఆయనను వేడుకుంటే, యేసు ప్రభువును విశ్వసిస్తే ఆయన నిత్యము ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఆయన దొరుకు కాలం ఆయన వెతికితే మనకు రక్షణ. ఒక దినమున దేవుడు దొరకని కాలం వస్తుంది. ఆ దినములో దేవుడు దొరకడు. ఇప్పుడు ఆయన అందరూ అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి రక్షించబడాలని దేవుడు ప్రేమతో బుదిగంతముల వరకు సువార్తను ప్రకటించడానికి అనేక మంది దాసులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రేరేపించి బలపరిచి పంపిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలను విని ఆత్మరక్షణ పొందుతారో వారికే మోక్షము,
యుగయుగాలు ఆయన సన్నిధిలో ధన్యజీవులుగా ఈ కోరహు కుమారుల వలె ఎల్లప్పుడూ నమ్మిన మనము మందిరాన్ని అంటిపెట్టుకొని మందిరము సేవలో పాలు పొందుచు ఆయన సేవా కార్యక్రమాలలో విశ్వాసముతో ప్రార్థన చేయొచ్చు ఆయన సేవ కొరకు తమ్మును తాము తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోతే వారే ధన్యులు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. మరి యేసుక్రీస్తులో బలం పొందుకొని ధన్యజీవిగా నీవు యుగయుగాలు తండ్రితో కూడా జీవించాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయాన్ని, ఇదే రక్షణ దినమని అని తలంచి దేవుని ప్రేమను, ఆయన యొక్క సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించకుండా ఇదే మిక్కిలి అనుకూల సమయం అని ఎరిగి దేవుడు నన్ను ప్రేమించి నా పాపముల కొరకై క్రీస్తును భూమి మీదకి పంపి నా కోసం ఆయనను కలువరిలో బలి చేసి ఆయన రక్తమును కార్చడం వలన నాకు పాపక్షమాపణ కలిగిందని ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. అప్పుడే నీవు మరణము నుండి అనగా యుగయుగాలు మండే అగ్నిగంధాలతో మండుతున్న బృందం నుండి తప్పించబడి యుగయుగాలు తండ్రితో కూడా సమాధానముతో ధన్యజీవిగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గాన్ని ఇంకా ఎవరైనా వాయిదా వేస్తుంటే రేపటి దినం మంది కాదు కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడని హృదయం మందు విశ్వసిస్తే నీవు రక్షించబడి యుగయుగాలు ప్రభువుతో కూడా ఉండడానికి దేవుడు చూపిన ఆ మార్గమున ప్రయాణం చేసి మాతో కూడా ఆనందించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు